హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో గుడ్ బై కొరియన్ డ్రామా సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రెసెంట్ ఇది 10 ఎపిసోడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైమ్ వీడియోలో. ఇంకా 6 ఎపిసోడ్స్ అయితే బ్యాలెన్స్ ఉంది భయ్య. ఎవ్రీ వీక్ సాటర్డే అండ్ సండే అయితే 2 ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకో 3 వీక్స్ లో అయితే సీజన్ 1 అన్నది కంప్లీట్ అయిపోద్ది. ప్రెసెంట్ ఈ 10 ఎపిసోడ్స్ గురించి అయితే నేను మాట్లాడతాను. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఫుల్ ఎపిసోడ్స్ వస్తేనే నేను రివ్యూ పెడతా, బట్ దీనికి ఎంత త్వరగా పెట్టేస్తున్నానంటే ఆల్రెడీ 10 ఎపిసోడ్స్ వచ్చేసాయి. నాకు కూడా సిరీస్ ఏంటో అర్థమైపోయింది, అంతా ఫుల్ గా క్లారిటీ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ 6 ఎపిసోడ్స్ కూడా ఓకే పర్లేదు అనిపిస్తుంది నాకు ఎలాగో. సో అందుకే ముందే పెట్టేస్తున్న రివ్యూ అన్నది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేసే అథ్లెట్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళని గోల్డ్ మెడల్ స్క్వాడ్ అని అయితే పిలుస్తుంటారు. ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళని అయితే క్రైమ్ యూనిట్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట, అది కూడా పోలీసుల కింద. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అయింది భయ్య. బాబోయ్ మరీ సూపర్ బెస్ట్ కొరియన్ డ్రామా అని అయితే చెప్పను, కానీ బాగుంది, నాకైతే నచ్చింది. మంచిగా టైం పాస్ అయితే అయ్యింది నాకు సిరీస్ అన్నది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యునిక్ కాన్సెప్ట్ భయ్య. ఒలింపిక్ అథ్లెట్స్, అది కూడా కాప్స్ కింద టర్న్ అవ్వడం, ఇదంతా కూడా కొంచెం ఫ్రెష్ అండ్ ఫన్ గా ఉంటుంది అనమాట కాన్సెప్ట్ అన్నది. సో దాని పరంగా నేను బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ స్ట్రాంగ్ యాక్షన్ కొరియోగ్రఫీ భయ్య. అంటే కొంచెం అథ్లెటిక్ థీమ్ తో పాటు ఆ యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా కొరియోగ్రఫీ చేస్తారు. సూపర్ గా బిల్డ్ అవుద్ది సిరీస్ కన్నది. మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయితే వస్తుంది భయ్య యాక్షన్ బ్లాక్స్ పరంగా కూడా. ఇక కామెడీ అంటారా, సూపర్ గా వర్కౌట్ అవుతుంది మీకు. ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ని మిక్స్ చేసి ఆ క్రైమ్ ని కూడా కరెక్ట్ గా బ్లెండ్ చేసి మంచి హ్యూమర్ అయితే జనరేట్ చేస్తారు. రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపించారు అనమాట సిరీస్ మొత్తం కూడా. వాటి పరంగా వచ్చే కామెడీ అయితే బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా స్క్వాడ్ కెమిస్ట్రీ సూపర్ గా ఉంటుంది భయ్య. టీమ్ డైనమిక్స్ కానీ, క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ కానీ, ఇవన్నీ కూడా ఎమోషనల్లీ కూడా హిట్ ఉంటుంది మీకు. అండ్ బ్యాక్ స్టోరీస్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. సిరీస్ ప్రొసీడింగ్స్ వెళ్ళి కొద్ది కూడా మీకు ఎక్కడైతే బోర్ కొట్టదు భయ్య. నాకైతే స్పెషల్ గా అయితే ఏం బోర్ కొట్టలేదు. ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోయింది, ఎంటర్టైనింగ్ వెళ్ళింది. 10 ఎపిసోడ్స్ కూడా నాకైతే బాగానే వర్కౌట్ అయ్యాయి. అక్కడక్కడ డ్రామా కొంచెం స్లో పేసింగ్ ఉంటుంది, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న సిరీస్ అంతా కూడా పర్లేదు, బాగా అనిపించింది. ఉన్న 6 ఎపిసోడ్స్ కూడా ఆబ్వియస్లీ ఇదే టైప్ లో రన్ అవుతే కనుక హిట్ సిరీస్ అనే చెప్తాను నేను ఇదైతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, కాన్సెప్ట్ ఒక్కటి మాత్రం మీకు కొంచెం అన్రియలిస్టిక్ గా అనిపించచ్చు అనమాట. ఎందుకంటే అథ్లెట్స్ కొంచెం కాప్స్ కింద టర్న్ అవ్వడం అన్నది కొంచెం అన్రియలిస్టిక్ గా అనిపిస్తుంది. బట్ సిరీస్ లో సినిమాలు ఎందుకు ఉన్నది ఇలాంటి కాన్సెప్ట్ ని తీసుకురావడానికే కాబట్టి కొంచెం పర్లేదు, మనం కనెక్ట్ అయిపోతాంలేండి. కామెడీ అండ్ యాక్షన్ కూడా బ్యాలెన్స్ చేసిన విధానం కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుతుంది, కానీ కొన్ని చోట్ల దెబ్బ కొట్టుద్ది, అంతగా వర్కౌట్ అవ్వదు. ఇంతకు మించి అయితే పెద్ద నెగిటివ్స్ ఏం లేవు భయ్య. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా సూపర్ గా వర్కౌట్ అయ్యాయి నాకు. ఉన్న 6 ఎపిసోడ్స్ లో ఉంటే అన్న డ్రామా పరంగా నెగిటివ్స్ ఉండొచ్చేమో. సీజన్ 1 అలా ఎండ్ చేస్తారో కూడా చూడాలి. నేను బ్యాలెన్స్ 6 ఎపిసోడ్స్ గురించి మళ్ళీ రివ్యూ ఏం పెట్టాను, సీజన్ 1 రివ్యూ కింద పెట్టేస్తున్నా. ఇది ట్రై చేయండి అని చెప్తా, నాకైతే నచ్చింది. ప్రెసెంట్ 10 ఎపిసోడ్స్ పరంగా అయితే ఉన్న 6 ఎపిసోడ్స్ లో మరి నాశనం చేసేసి అంత ఏం చెయ్యరని అనుకుంటున్నా నేను. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో చూడవచ్చు అంటే ప్రస్తుతం ఉన్న 10 ఎపిసోడ్ లో యాక్షన్ అండ్ ఇవి అయితే ఉంటాయి భయ్య, అన్ని లిమిట్ గానే ఉంటాయి. 10 ఎపిసోడ్లో అయితే పర్లేదు, కొన్ని స్కిప్ చేసుకుంటూ చూసేయచ్చు. బట్ నెక్స్ట్ 6 ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు. నేనైతే ఫ్యామిలీతో వద్దనే చెప్తా. ఇండివిజువల్ గా నేను చూడండి బెటర్. కొరియన్ డ్రామాస్ కదా, ఏ టైంలో ఎలా ఉంటాయో చెప్పలేము. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ప్రైమ్ వీడియో ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అండ్ ట్రైలర్ అప్డేట్స్, ఇలాంటి ఇండస్ట్రీ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి. మీకు అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.